అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు గురువు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. కావున ఈ రాశి వారికి గురువు యొక్క వక్ర సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయంగా తెలుసుకుందాము. అట్లాగే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి గురువు యొక్క వక్రగతి ఏ విధమైన సుఫలితాలు ఇస్తుందా అశుభఫలితాలు ఇస్తుందా అనేటటువంటి విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వక్రగతి అక్టోబర్ 9న ప్రారంభమై అక్టోబర్ 9, 2024న ప్రారంభమై ఫిబ్రవరి 4వ తారీఖు 2025 వరకు ఈ వక్రగతి జరుగుతూ ఉన్నదండి. ఇది కొంచెం అందరూ గమనించగలరు. ఈ సమయంలో మీన రాశి వారికి గురువు యొక్క వక్రగతి ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అనేది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మీన రాశి వారికి గురువు ద్వితీయంలో ఉన్నట్టుగా మన ఫలితాలు చెప్పుకోవాలి. ఎందుకంటే వృషభంలో ఉన్నారైన కానీ వక్రగతి కారణంగా ద్వితీయంలో ఉన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు యొక్క ఫలితాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఈ మీనరాశి వారికి ద్వితీయంలో ఉండటం ద్వారా మంచి వాక్కు, కుటుంబ సౌఖ్యము ఇత్యాదులవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఇంట్లో ధన ఆదాయం బాగుంటుంది. ముఖ్యంగా ఈ విధమైనటువంటి సంసారం అంతా, కుటుంబం అంతా కూడా ఆనంద ఉత్సాహాలతో ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ మీనరాశి వారికి ఆయన ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది. శుభ ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ మీనరాశి వారికి 5వ ప్రభావం, గురువు యొక్క ప్రభావం 5వ స్థానం మీద విశేష దృష్టి, 7వ స్థానం మీద సామాన్య దృష్టి, అలాగే భాగ్యస్థానమైనటువంటి వృశ్చికం మీద కూడా శుభ దృష్టి పడుతూ ఉన్నాయి. ఆ స్థానాలను కూడా గురువు ప్రభావితం చేయడం ద్వారా అక్కడ మంచి పిల్లల యొక్క చదువు సంధ్యల విషయంలోనూ ఒక క్రమశిక్షణగా మెసలటంలోనూ, అలాగే 7వ స్థానంలో ఉండటం వలన భార్యాభర్తల మధ్య అనురాగము, అలాగే జాయింట్ వ్యాపారం అంటే ఇద్దరు భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తుంటే వారి యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. అలాగే భాగ్యస్థానంలో వలన అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలు కూడా పొందడానికి మనకి ఈ మీనరాశి వారికి గురువు సహకరిస్తూ ఉన్నారు. అన్ని సౌఫలితాలే కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ గురువుకి ప్రత్యేకించి శాంతులంటూ చెయ్యక్కర్లేదు, కానీ వదిలిపెట్టవద్దు. రోజు మీరు నిత్యము ఏ విధమైనటువంటి పూజ చేసుకుంటూ ఉంటారో దేవుడికి, అదేవిధంగా ఈ నవగ్రహాల యొక్క పూజ లేకపోతే శ్లోకమో ఏదో చదువుకోండి. అంతా శుభప్రదమైనగానే జరుగుతూ ఉంటుంది. అందుచేత ప్రత్యేకంగా శాంతి ప్రక్రియలు అయితే ఏమీ అవసరం లేదు. కానీ అన్ని మంచి 4 స్థానాలు ప్రభావితం అవుతున్నాయి. ఇక్కడ అన్ని శుభ ఫలితాలే కలుగుతూ ఉంటాయి. అదే దుష్ట ప్రభావం కనుక ఉన్నట్టయితే 4 ఇప్పుడు విశేష దృష్టిలో ఉన్నటువంటి 3 గ్రహాలు కూడా ఇదే రకమైన ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి. 4 గ్రహాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఉన్న ప్రదేశము, 7వ స్థానము, విశేష దృష్టిలు అంటే గురువుకి 5, 9 ఎలా అయితే ఉన్నాయో, శనికి 3, 10 స్థానాలు, కుజునికి 4, 8 స్థానాలు, ఆ విధంగా తనున్న స్థానంతో పాటు 4 స్థానాలు ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఈ 3 గ్రహాలు చాలా ప్రముఖంగా వాటిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ నవగ్రహాలు. అంచేత ఈ రాశి వారికి, మీన రాశి వారికి అన్ని చక్కటి శుభ ఫలితాలన్నీ జరుగుతూ ఉంటాయి. అయినా సరే విడిచిపెట్టవద్దండి. రోజు ఏదో చేసుకోండి. శుభం జరుగుతుంది. శుభం భూయాత్.